హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదంలో కీలక మలుపులు చోటు చేసుకుంది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్లను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ మేరకు హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ సమాచారం అందించింది. సమస్యను పరిష్కరించుకుందామని హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ మెయిల్ చేసింది. ఉపల్లో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు రోహిత్ సురేష్ కిరణ్తో హెచ్సీఏ కార్యవర్గ సభ్యులు చర్చలు జరిపారు. ఈ క్రమంలో రేపు తెలంగాణ ప్రభుత్వంతో హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్లను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ మేరకు హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ సమాచారం అందించింది. సమస్యను పరిష్కరించుకుందామని హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ మెయిల్ చేసింది. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు రోహిత్ సురేష్ కిరణ్తో హెచ్సీఏ కార్యవర్గ సభ్యులు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే రేపు తెలంగాణ ప్రభుత్వంతో హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదంలో కీలక మలుపులు చోటు చేసుకుంది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్లను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ మేరకు హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ సమాచారం కూడా అందించింది. అయితే సమస్యను పరిష్కరించుకుందామని హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ మెయిల్ కూడా చేసింది. ఉపల్లో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు రోహిత్ సురేష్ కిరణ్తో హెచ్సీఏ కార్యవర్గం సభ్యులు చర్చలు కూడా జరిపారు. ఈ క్రమంలోనే రేపు తెలంగాణ ప్రభుత్వంతో హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు సన్ రైజర్స్ టీం మధ్య కొనసాగుతున్నటువంటి వివాదాలపై కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇద్దరిని కూడా చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకి రేపు చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఒక మెయిల్ చేసింది. ఆ మెయిల్ చేసినట్టు కూడా కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్స్కి ఒక మెయిల్ చేసింది. తనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. రేపు చర్చలు ఉంటాయి కాబట్టి రేపు చర్చల్లో కూర్చొని మాట్లాడుకుందామంటూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఒక మెయిల్ ద్వారా సన్ రైజర్స్ టీం ఒక మెయిల్ని పంపించినట్టు కూడా బయటకు వచ్చింది. మరోవైపు ఇప్పటికే మనం చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టికెట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. దీంట్లో అధిక టికెట్లు కావాలంటూ కూడా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేధిస్తుందంటూ కూడా ఇప్పటికే ఒక మెయిల్ని అటు సన్ రైజర్స్ టీమ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ ఒక మెయిల్ని పంపించాడు. ఆ మెయిల్ ద్వారా ఇప్పటికే మెయిల్ అటు హైదరాబాద్ సన్ రైజర్స్ మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించాడు. విజిలెన్స్ అధికారులు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి కార్యాలయంలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా రేపు చర్చల్లో అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు మరోవైపు కౌన్సిల్ ఎస్ఏ సంబంధించిన కౌన్సిల్ సభ్యులు మరోవైపు ఎస్ఆర్హెచ్ టీం సభ్యులందరూ కూడా కూర్చొని చర్చలో పాల్గొంటారు. ఎస్ఆర్హెచ్ తరఫు నుంచి అటు కిరణ్తో పాటు రోహిత్ సురేష్ వీరి ముగ్గురు కూడా ఈ చర్చలకు వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా చర్చలో వస్తారు. అయితే ఆ మధ్య టికెట్ల వివాదం ఏ విధంగా కొనసాగుతుంది, మరోవైపు అపెక్స్ కౌన్సిల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వీరికి సంబంధించిన అన్ని వివరాలు కూడా రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు కొంతమంది అధికారులు మంత్రులు కూడా దీనికి సంబంధించిన దాంట్లో పూర్తిగా వారితో చర్చలు జరిపే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్.